వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు గారు. విష్ణు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భరత్ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. సార్, కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ దాదాపు 7 సంవత్సరాలుగా అనుకుంటున్నారు కదా? లాంగ్ 10 yearsగా ప్లాన్ చేస్తాను. సో ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే 10 yearsగా మీరు దాదాపు అనుకుంటున్నారు, మెటీరియలైజ్ అయ్యేందుకు ఇంత టైం ఎందుకు పట్టింది? హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి. టైం తీసుకునేది ఏంటంటే ఇంత డబ్బు నేను చేర్చాలి కదా, కూడపరచాలి. సో ఇట్ టుక్ సో మచ్ టైం అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమా గురించి ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ నేను ఎందుకంటే ప్రోడక్ట్ నేను చూస్తున్నాను, ఏం ప్రోడక్ట్ ఎలా వస్తుందో నేను చూస్తున్నాను. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సీ ఇట్ ఆల్సో. మీరందరూ కూడా చూసి నేను ఎక్సైట్ అయినంతగా మీకు ఎక్సైట్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ మీటింగ్ పెట్టినప్పుడు మీరు లేరు అక్కడ. నేను ఐఎమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, మాకు ఇన్ఫర్మేషన్, కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ రఘుబాబు గారు, శివబాలాజీ గారు వీరిద్దరు వెళ్ళారు. ఓకే, సో మీరు అంటే ఇన్ఫర్మేషన్ కొంచెం అంటే 1-2 days ముందు డిసైడ్ అయింది కాబట్టి? అలా కాదు, వాళ్ళది ముందే డిసైడ్ అయింది, ఒక 1 week ముందే డిసైడ్ అయింది. బట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ ఎట్ ద టైమ్. బాగానే ఉన్నాయి మోహన్ బాబు గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫ్ కోర్స్ ఎనీ గివెన్ డే. ఓకే, ఈ ఈక్వేషన్స్ చేయడం ఎందుకు చెడిపోతాయండి? అంటే చంద్రబాబు నాయుడు ఎస్పెషల్లీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి అప్పుడు ఆ ఎలక్షన్లో అయితే 2019 ఎలక్షన్లో అవుట్ రైట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. సో అప్పుడు టీటీడీ చైర్మన్ ఇంకేదో చేస్తారు అని ఇచ్చిన తీసుకునేవాళ్ళు కదా నాన్నగారు, తీసుకునేవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడుతో ఎట్లా ఎక్కువిస్తుంది? ఈజ్ వెరీ వెరీ నైస్ అండి. ఈజ్ ఆల్సో రిలేటివ్. మా జగన్ కన్నా ముందు చంద్రబాబు గారు ఫ్యామిలీ రిలేషన్స్ కదా. ఓకే, రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ కార్డియల్. బాగానే ఉంది. అంటే అప్పట్లో జడిపోయింది కదా ఇప్పుడు ఈ కామెంట్స్. నాన్నగారిది, చంద్రబాబు నాయుడు గారిది ట్రావెల్ ఆల్మోస్ట్ 50 years. ఓకే ఓకే, టీడీపీ పెట్టక ముందు నుంచి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఉంది. బికాస్ ఆఫ్ చిత్తూరు జిల్లా, సేమ్ చిత్తూరు జిల్లా. అండ్ ప్లస్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలోనూ మా అత్తనిచ్చున్నారు. పోసాని కృష్ణమురళి ఆల్సో అరెస్టెడ్ ఇన్ కేస్. దానికి దట్స్ ఎ కేస్. ఐ డోంట్ నో ద డీప్ హిస్టరీ ఆఫ్ ఇట్, బట్ దట్స్ అన్ఫార్చునేట్. ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే మా డైరెక్టర్స్ అనుకోండి, మా అసోసియేషన్ మెంబర్ కదా. బట్ ఆయన బయట చేసేదంతా మా కింద రాదు కదా. ఓకే, సో మాకు సంబంధించి ఒక 2-3 ఇష్యూస్ వచ్చాయి. హేమా ఇష్యూ సంబంధించి, డ్రగ్స్ సంబంధించి కానీ, ఇప్పుడు నటులు కానీ వీళ్ళని ఏమైనా పృథ్వీకి సంబంధించి అంతకుముందు ఇష్యూ అయింది, 30 years ఇండస్ట్రీ పృథ్వీ కానీ. సో ఈ విషయంలో వాళ్ళు పర్సనల్గా చేసే విషయాలు, మా హేమానేమో సస్పెండ్ మీరు చేసినట్టున్నారు, సస్పెండ్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారా? మళ్ళీ తీసుకున్నాను. సో ఎట్లా అంటే కండక్ట్ సంబంధించి ఎట్లా ఉంటుంది? సో దట్ ఈస్ యూ హ్యావ్ టు బీయింగ్ అన్ యాక్టర్ ఈజ్ అ 24-hour జాబ్ అండి. ఓకే, అందుకు మీరు ఏదైనా డిస్రెప్యుటేషన్ ఏమైనా ఇండస్ట్రీకి మీ ప్రవర్తన వల్ల తీసుకొచ్చినా కూడా, ఇండస్ట్రీకి ఇబ్బంది కలిగేలాగా మీరు ఏమైనా ప్రవర్తిస్తే కూడా విల్ టేక్ యాక్షన్. సో ఆ దీంతో తీసుకున్నాం. దాని తర్వాత వీనో షీ వాజ్ అ విక్టిమ్ ఆఫ్ ఇట్, దెన్ వీ రివోక్ ద సస్పెన్షన్. అంటే విక్టిమ్ అంటే ఎనీబడి హూ అబ్యూజెస్ డ్రగ్స్ ఆర్ విక్టిమ్స్. షీఈ్ నాట్ అ పెడలర్. ఆవిడ అమలా కదా, ఆవిడ ఆర్గనైజ్ చేయలే కదా. సో ఎనీబడి, ఇది టర్మినాలజీ, ఈజ్ అ విక్టిమ్ ఆఫ్ డ్రగ్స్. He's an abuse. He's abusing. So he needs help. He or she needs help. Counseling and other stuff. Okay. సో అమ్మితే కనుక ఎవరే ఆ విధంగా చేశారు? ఎందుకంటే ఇండస్ట్రీలో ఇదివరకు కూడా చాలామంది నటుల్ని అంతకుముందు ఇక్కడ హైదరాబాద్లో పోలీసులు ఇంట్రాగేట్ కూడా చేశారు. ఇంట్రాగేట్ చేస్తారు బికాస్ వీఆర్ సాఫ్ట్ టార్గెట్. దాని నిజాలు ఉంటే దే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ కదా. పెడ్లింగ్ చేస్తే మాత్రం ఇండస్ట్రీలో ఎవరైనా మీరు చేస్తే మాత్రం టర్మినేట్ దెమ్. పెడ్లింగ్ చేస్తే మాత్రం వీ విల్ క్యాన్సిల్ దర్ మెంబర్షిప్. ఓకే, తీసుకుంటే మాత్రం వాళ్ళకి అవసరమైతే కౌన్సిలింగ్ 100% దే రిక్వైర్ కౌన్సిలింగ్. ఓకే, సో దర్ ఇస్ అ డిఫరెన్స్. దానికి మధ్య దేర్ ఇస్ అ డిఫరెన్స్. బట్ పొలిటికల్ కేసుల్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళు, ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి కానీ, రేపు ఇంకొకళ్ళు కూడా కావచ్చు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్లో అయినా లేకపోతే ఆ విషయంలో ఎట్లా ఉంటుంది? దాంట్లో మాట్లాడలేము కదండి మేము. ఓకే, సేమ్ లైక్ అల్లు అర్జున్ ఇష్యూ కూడా, అంటే అది ఇండస్ట్రీ రిలేటెడే, నాట్ పొలిటికల్. దాని మీద
అంటే కొద్దిమంది అన్నారు, ఎందుకంటే షారుఖ్ ఖాన్ అక్కడ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, కానీ మన ఇండస్ట్రీలో ఓపెన్గా అంటే గవర్నమెంట్స్ ఇట్లా అరెస్ట్ చేయకూడదు అని బాలీవుడ్ రెస్పాండ్ అయింది, కానీ మన ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్గా ఓపెన్గా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తూ రెస్పాండ్ ఎందుకు కాలేదు అని కొద్దిమంది క్వశ్చన్ వాళ్ళు ఎవరో ఒక 2000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు దూరంగా ఉంటుంటారు, మేమందరం ఇక్కడే ఒకరొకరు మొహాలు చూసుకోవాలి. నేను అది కాదు, అజ్ఞానంతో ఏదో ఒకటి వాగేశారు అనుకోండి మన వాళ్ళు, అది మళ్ళీ రివర్స్ అవుద్ది. సో ఫస్ట్ బన్నీ అరెస్ట్ అవ్వడం, వి గేవ్ అ బ్లాంకెట్ మెసేజ్ టు ఎవ్రీబడి. ఎవ్వరు జోకింగ్ మెసేజ్ వెళ్ళింది అందరు, ఆల్ మెంబర్స్కి. నోబడీ సపోజ్ టు టాక్. ద ఇండస్ట్రీలో ఎలక్టెడ్ మెంబర్స్ విల్ టాక్, ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్స్ విల్ టాక్. మెంబర్స్ ఎవరు దీని గురించి మాట్లాడడానికి వీలు లేదు, మీరు చేసే మేలు కన్నా హామ్ ఎక్కువ అవుద్ది, సో కీప్ క్వైట్ అండ్ మెసేజ్ పెట్టేశాం. అంటే ఆ సమయంలో మాట్లాడితే ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్య రిలేషన్ అంతే కదా, పాడయ్యే అవకాశం 100%. ఏదో ఒకటి మాట్లాడతారు, మీడియాలో ఎవరో ఒకరు దాన్ని సెన్సేషనలైజ్ చేస్తారు, అది ఫ్యాక్ట్ చెక్ చేసే వాళ్ళు ఉండరు. నెగిటివ్ న్యూస్, రాంగ్ న్యూస్ ఎక్కువ ఫాస్ట్గా క్యారీ అవుద్ది. ఆ భయంతో వీ సెడ్ డూ నాట్ డూ ఎనీథింగ్, రాంగ్ న్యూస్ వెళ్తుంది, ఈవెన్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్, ప్లీజ్ హోల్డ్ బ్యాక్ అని పంపించాం. సో అక్కడ బాలీవుడ్లో మాట్లాడడం పర్లేదు, కానీ ఇక్కడ ఆ సెన్సిటివిటీ దృష్ట్యా మీరు ఆర్డర్ ఇచ్చారు. ఎస్, సి బట్ ద థింగ్ ఇస్ దానివల్ల సిచ్యువేషన్ వర్సన్ కాలేదు, వర్సన్ కాల. ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ అయ్యింది. సి నో, యూ కెన్ నాట్, యూ విల్ నాట్ అండ్ యూ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ వర్క్, వాళ్ళు చేయాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు చాలా ఉన్నాయి. బట్ ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ అట్లా వచ్చిందనే మీ నుంచే, అంటే మీ ఇండస్ట్రీ బాడీస్ నుంచి చాలా అలిగేషన్ వచ్చింది. టికెట్ రేట్స్ విషయంలో 2-3 సంవత్సరాలు పెంచలేదు, ఇబ్బంది పెట్టారు. ఎఫ్డిసి చైర్మన్గా అప్పుడు ఎవరున్నారో ద రాంగ్ రిప్రజెంటేషన్ వెళ్తారు. ప్రాపర్ రిప్రజెంటేషన్తో కానీ వెళ్ళుంటే థింగ్స్ వుడ్ నాట్ ఎస్కలేటెడ్ లైక్ దట్. ఐ థింక్ చిరంజీవి వెళ్ళారు కదా, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వెళ్ళి వైఎస్ జగన్ కలిసారు. అవును, అప్పుడు దాని తర్వాతే కదా దే టికెట్ రేట్స్ ఓపెన్ అయింది, అంతా ఇదైంది. సో దే హ్యాడ్ టు రిప్రజెంట్, యూ రిప్రజెంటెడ్. దండం పెట్టించుకున్నారు చిరంజీవితో, అట్లా అన్నారు కదా. అలాగే లేదు, ఆయన పెద్ద మనిషి తరహాగా ఆయన కుర్చీకి మర్యాద ఇచ్చారు చిరంజీవి గారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది, చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా. యూనో ఆ సిచ్యువేషన్కి ఎలా బిహేవ్ చేయాలో చేశాడు ఆయన. అంటే ఆ వీడియోని రిలీజ్ చేసి ఆయన అదే చెప్తున్నాను. ఫుల్ వీడియో రిలీజ్ చేస్తే అలా ఉండేది కాదు, కావాలని ఎవడో ఒకడు అలర్ చేయడానికి ఆ బిట్ వీడియో వాళ్ళే ఎడిట్ చేసుకుని పాపులర్ చేస్తే అది ఎవరు. సీఎం ఆఫీస్ నుంచి రిలీజ్ వచ్చింది, అందువల్ల ఆయన చేతులు జోడించి నమస్కరించి ఫుల్ వీడియో చూడాలి కదా. ఫుల్ వీడియో రిలీజ్ అయింది కదా, ఆ బిట్టే కాదు కదా, పాపులర్ అయింది. ఆ బిట్ ఒకటే ఎడిట్ చేసి వైరల్ చేశారు. ఓకే, అంటే ఆ మీటింగ్కు కూడా మీరు వెళ్ళకపోవడం కూడా కొంత చర్చకు దారితీసింది. మోహన్ బాబును ఇన్విటేషన్ లేదా, లేకపోతే మోహన్ బాబును ఎందుకు తీసుకున్నారు? ఇన్విటేషన్ వచ్చింది, అది ఇక్కడి నుంచి రాలేదు. అప్పుడు మేము రాలేదు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదని ఆ మిస్కమ్యూనికేషన్ ఉండకూడదని అప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా నన్ను పిలిపించారు అక్కడికి. ఓకే, అంటే అప్పటికి మీరు మా అధ్యక్షుడు కదా, బట్ దానిలో మీరు పార్ట్ కాకపోవడం వల్ల కూడా కమ్యూనికేషన్ లేదా, మీకు ఇవ్వలేదా, లేకపోతే ఇవి ఇచ్చిపోలేదా అని కూడా లేదు. అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది, ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల మేము వెళ్ళకపోవడం నేపథ్యంలో అప్పుడు మళ్ళీ మేము అప్పుడు పేర్ని నాని గారితో మాట్లాడని ఆయన వచ్చి మాట్లాడారు. దాని తర్వాత నన్ను ఇమీడియట్గా అక్కడికి పిలిచారు సీఎం ఆఫీస్కి. మిస్కమ్యూనికేషన్ అంటే సీఎం ఆఫీస్ అక్కడి నుంచి క్లియర్గా ఉంది, ఇక్కడ ఇంటర్నల్గా మెసేజ్ పాస్ చేసినప్పుడు అది ముందుకు వెనక్కి. ఓకే, అంటే వీళ్ళ సైడ్ నుంచి మా ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్పుగా జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మిస్కమ్యూనికేషన్, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇచ్చుంటే మీరు కూడా వెళ్ళి దాన్ని చెప్పుండేవాళ్ళు డెఫినెట్గా, టికెట్ రైట్స్ ఏదైతే ఉందో పెద్ద సినిమాలకు ఇవ్వండి అని చెప్పి. 100%. అన్నిటికన్నా ముందు సి కళ్యాణ్ గారు అన్నారు, ఎవరు కాదు ముందు విష్ణుని పంపించి అక్కడికి వెళ్ళి బాగా కూర్చోమనండి, అక్కడ పని అవుతుంది. చుట్టాం కదా, చుట్టూనే కాదు, మీ కూడా యూనో ఇండస్ట్రీ నుంచి మీ కూడా ప్రెసెంట్ ఇస్ ద కేస్ అంతే. ఇష్టపడతారా మిమ్మల్ని? ఆయనకి వేరే దారి లేదండి, వాళ్ళ చెల్లెల్ని చేసుకున్నాను, ఇష్టపడక తప్పదు. బాగా అవుతారు కదా మీరు. సో దానివల్ల కొంచెం సార్ట్ అవుట్ అయిందన్నారు, కానీ ఇంకా డిఫరెన్సెస్. చాలా మంది అసలు ఇండస్ట్రీ పెద్దలు జగన్ ను సీఎం గా యాక్సెప్ట్ చేసేందుకే ఇష్టపడలేదు, చాలా మంది వెళ్ళదు. జనాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసేయండి, నేను యాక్సెప్ట్ చేయకపోతే ఇదే సమస్య. మరి జనాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ జనాలు అది తప్పు, అలా ఎప్పుడు ఉండదు. ఎనీబడి మెచ్యూర్ బిహేవియర్ ఉన్న ఎవరైనా సరే వ్యక్తి కన్నా ముందు ఆ పదవికి మర్యాద ఇవ్వాలి. యూ షుడ్ డూ దాట్. ఆ పదవికి గౌరవం ప్రతి ఒక్కరూ ఇస్తారు.
దట్ ఈస్ నామ్. అది ఎవరు కావాలని కొంతమంది అంటే ఒక పర్సెప్షన్ ఇక్కడ ఏముందంటే ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ లో కూడా రేవంత్ రెడ్డిని సీఎం గా యాక్సెప్ట్ చేయట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్ ఈస్ వెరీ రాంగ్. అందుకనే ఇక్కడ వరకు వెళ్ళింది. బుల్షిట్. ఇంకా కూడా స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేటీఆర్ చేతిలో ఎక్కువ ఉంది. ఆయన బర్త్డే, రేవంత్ రెడ్డి బర్త్డే అయితే చాలా మంది విష్ కూడా చేయలేదు. జనరల్ గా విజ్ చేస్తుంటారు కానీ చాలా తక్కువ మంది, ఒక ఇండస్ట్రీలో ఒక 5% కూడా విజ్ చేయలేదు. దానివల్ల ఇక్కడ వరకు వెళ్ళింది ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్. అలాగే ఇప్పుడు ఉండదండి, అలా ఇప్పుడు ఉండదు. ఒకటి అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ అక్కడికి వాళ్ళు రమ్మని కొంత అడుగుతున్నారు, వైజాగ్లో కానీ లేకపోతే ఇంకా మిగతా చోట్ల కానీ. సో ఎట్లా దీని మీద రిప్రజెంట్ చేసే అవకాశం? గుడ్ థింగ్ కదండి, యూనో ద ఇండస్ట్రీ షుడ్ గ్రో అండ్ ఈవెన్ అక్కడికి షూటింగ్స్ జరుగుతుంటే ఈవెన్ దట్ విల్ బీ గుడ్, ఈవెన్ దట్ షుడ్ బీ నైస్. అంటే నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ చెప్తాను, ఇక్కడ దాదాపు ఒక 40 years హిస్టరీ ఉంది ఇక్కడ ఇండస్ట్రీ గ్రోత్ అయ్యేది. మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాం. 40 years 50 years చరిత్ర ఉంది. ఏది ఫస్ట్ 60 years చరిత్ర కూడా ఏది అన్నపూర్ణ స్టూడియోస్, యూనో నాచారం స్టూడియోస్ ఇవన్నీ వచ్చేది, సారథి స్టూడియోస్ ఇవన్నీ. ఆ హిస్టరీ అక్కడ ఇప్పుడు మొదలవ్వాలి. అది ఫ్యూచర్ నెక్స్ట్ 30-40 yearsకి డెవలప్మెంట్కి పునాదులు ఇప్పుడేస్తున్నారు వాళ్ళు. ఓవర్ నైట్ షిఫ్ట్ అయ్యే ప్రసక్తి ఇంపాసిబుల్. షిఫ్ట్ కాకుండా 2 రాష్ట్రాల్లో కూడా బాగుంటుంది అటు కంట్రిబ్యూషన్. 100%. ఎందుకు షూటింగ్ జరగట్లేదు? వైజాగ్లో ఎంప్లాయ్మెంట్ రావాలి. అక్కడ తిరుపతిలో విపరీతమైన షూటింగ్లు జరుగుతాయి, తిరుపతి సరౌండింగ్స్లో, అండ్ వైజాగ్లో విపరీతంగా జరుగుతాయి. ఆల్ దీస్ ప్లేసెస్ షూటింగ్స్ బాగా జరుగుతాయి. పవన్ కళ్యాణ్ కి రిప్రజెంట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ కానీ ఆఫ్ కోర్స్ కలిసి మీరు మాట్లాడారా డిప్యూటీ సీఎం అయిన తర్వాత? డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట్లాడారు, బట్ వీ డిడ్ సెండ్ హిమ్ కంగ్రాచులేటరీ మెసేజెస్ అండ్ ఆల్ దట్. ఆయన ఫ్రీగా ఉన్న టైంలో నేను ఊర్లో లేకపోవడం, అలా కుదరదు. నేను అడిగిన టైంలో ఆయనకి ఏదో టూర్లు ఉండడం, సో అలాగా మా మీటింగ్ కుదరలేదు. బట్ ఐ ఆఫ్ కోర్స్ డిఫరెన్సెస్ ఏం లేవు కదా. అంటే మా ఎలక్షన్ సంబంధించిన మర్చిపోయినారా 3 సంవత్సరాల తర్వాత? దాని తర్వాత 2-3 సార్లు కలిసానండి. మాకేం ఉండదు, జనాలకు ఉంటదేమో. అంతేనా? దాని తర్వాత 2-3 సార్లు కలిసారు. కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? క్యాజువల్ గా వేరే విషయాలన్నీ మాట్లాడుకున్నాం అంతే. ఓకే. ఆయన మనస్ఫూర్తిగానే మాట్లాడారా? ఎస్ ఆయన ఎప్పుడు ఉన్నట్టే మాట్లాడతారు. ఏమంటే దే ఆర్ ఆల్ మెచ్యూర్డ్ అడల్ట్స్ అండి. మిమ్మల్ని కాకుండా ప్రకాష్ రాజుకు సపోర్ట్ అదే ఉంది, దాంట్లో తప్పే ఉంది, దాంట్లో తప్పు లేదు. అది ఆ ఎలక్షన్ వరకే, అంతే ఆ ఎలక్షన్ వరకే. మర్చిపోయారు. పాలిటిక్స్ లో విష్ణు అపొలిటికల్ 100%. నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. ఏమంటే 2 రాష్ట్రాల్లో కలిపి 294 ఎమ్మెల్యేలు ఉంటారండి. దాంట్లో పర్సనల్గా నేను కనీసం 260-270 తెలియకపోయినా ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ అనుకుంటాం, మాట్లాడతాం, అంత పర్సనల్ రిలేషన్షిప్ అలా ఉంది అందరితో. తెలంగాణ సంగతి ఎందుకంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి హట్ గారా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళ సిస్టర్ని మీకు ఇచ్చారు కదా. అవును. సో సపోర్ట్ నాకు అవుట్ రైట్ గా చేయాలని ఎక్స్పెక్ట్ చేయరా? See, as a family member, he always has my support. Family first. Okay. Family first. జగన్ అని కూడా తెలుసు ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్. సో ఐఎమ్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్, ఆయనకు తెలుసు. బట్ ఇంత మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇంత దారుణంగా ఓడిపోతారని? ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్, సో ఐ డోంట్ నో. అదే రెండోది, ఓటమి గెలుపు అని ఇద్దరు మోసగాల్ని మనం అసలు పట్టించుకోకూడదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏమంటారంటే భస్మాసుర హస్తం అన్నది సినిమా ఇండస్ట్రీ అయిపోయిందని నా ఒపీనియన్. అంటే ఒకళ్ళ చేయి మీద ఎవరి చేయి వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నారు బికాస్ ఆఫ్ ట్రోల్స్. ఒకళ్ళ సినిమాలు రివ్యూస్ అనుకోండి, ట్రోల్స్ అనుకోండి చాలా గొప్పగా చెప్పారండి మీరు. నేనైతే భస్మాసుర హస్తం అంటాను. చాలా బాగా చెప్పారు. ఒకళ్ళ నెత్తి మీద ఇంకోళ్ళు చేయి పెడుతున్నారు, తద్వారా అది ఒక్కళ్ళకి కాదు అందరికీ డ్యామేజ్ అవుతుంది. యూఆర్ వెరీ రైట్. ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? అన్ఫార్చునేట్, ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. బట్ అది కూడా నేర్చుకుంటారు అందరూ. దే లెర్న్ ద హార్డ్ వే. మీరు ఎక్కువ లాస్ అయినట్టున్నారు ఈ ట్రోల్స్ వల్ల, మీమ్స్ అంటే నేను లాస్ పెద్దగా అవ్వలేదు, కానీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నేను రివర్స్ అయ్యాను. అప్పుడు నేను వీళ్ళందరి పైకి ఇచ్చేసాను. అందుకే కదా ఒకరు తిరగబడేసరికి మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. సో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మీరు చేస్తుంది. మీరు అన్నట్టు బడ్జెట్ సంబంధించి
అంటే ఎక్కడైనా కాంప్రమైజ్ బడ్జెట్ గురించి ఎక్కడైనా అయితే మాకైతే కనిపించట్లేదు కాంప్రమైజ్ అయినట్టు, లొకేషన్స్ కానీ వాటి విషయాల్లో కానీ, మిగతా విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అవన్నీ పూర్తి స్థాయిలో చూడాల్సి ఉంది. ఎక్కడ ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వాల, అవ్వం కూడా ఈ సినిమాకి అవ్వను. సో వీ డిసైడెడ్ టు గో ఆల్ ఇన్, సో వీఆర్ డూయింగ్ ఇట్ అండి. సో కన్నప్పకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ కాలానికి అది ఏ విధంగా సూటబుల్ అవుద్ది అంటే ఈ కథ సంబంధించి? మన హిస్టరీ ఇది, మన హిస్టరీ మళ్ళా ఒక 50 సంవత్సరాల తర్వాత, దీని ముందు కన్నప్ప వచ్చింది 50 సంవత్సరాల ముందు, 49 సంవత్సరాల ముందు, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా కన్నప్ప కథ ఈ తరానికి చెప్పాలన్న అదృష్టం నాకు కలిగిందని అనుకుంటున్నాను. ఓకే, 50 years తర్వాత, అంటే అప్పుడు కృష్ణరాజు 1976 కృష్ణరాజు యాక్ట్ చేశారు, కానీ అందరూ తెలిసిన కథనే కదా. అంటే ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు కింద ఉన్న వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళకు అవును ఒక ఆటవికుడు ఉన్నాడు తను కన్ను తీసి ఇచ్చేశాడు ఆ కథ మాకు తెలుసు అని అంటారు. ఓకే, అది కూడా తెలియని 16-15 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో ఈ జనరేషన్ అందరికీ మళ్ళీ మన హిస్టరీ గురించి చెప్పాలి, మన చరిత్ర గురించి చెప్పాలి, మన పౌరాణికం గురించి చెప్పాలన్న ప్రయత్నమే కన్నప్ప. ఓకే, ఇప్పటికి అంటే మీ ఉద్దేశంలో ఇంకా కొద్దిమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఈ జనరేషన్ సంబంధించి వాళ్ళు? ఉన్నారండి, ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారుగా మన తరం వాళ్ళు, అంటే మా బ్యాచ్ వాళ్ళు కూడా. వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళందరికీ కూడా చెప్పాలిగా మన హిస్టరీ. సినిమా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియం. సో వాటికి దాని ద్వారా చెప్తున్నాం. ఓకే, సో అంటే పాన్ ఇండియా మూవీగా ఎందుకు అనుకున్నారు? ఓన్లీ తెలుగు అనే కాకుండా, అంటే ఇంతకుముందు అన్లైక్ మీరు మోస్ట్లీ మూవీస్ తెలుగులోనే చేశారు, ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, లేకపోతే బడ్జెట్ నువ్వు అకామిడేట్ చేసి? ఫస్ట్ థింగ్ ఇస్ సబ్జెక్ట్ యూనివర్సల్. సో ఇది యూనివర్సల్గా చెప్పేటప్పుడు మనం వెరీ గుడ్, అయ్యే ఖర్చు కన్నా ఎంత అవుతుంది, ఓన్లీ యాక్టర్స్ కొంతమందిని ఇటు అటు మారిస్తే నీకు అపీల్ ఉంటుంది. సో దాని వరకు మార్చండి. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు కాకపోయినా ఇంకెవరైనా శివునిగా పెట్టున్నా ఎంతే ఖర్చుగా అయ్యేది నాకు సినిమా తీయడానికి. సో దానివల్ల ఓకే, ఈ కథ చెప్పడానికి ఒక లార్జర్ స్పాన్ ఉందన్న ఉద్దేశంతో మనం. సో అక్రాస్ ది స్పెక్ట్రమ్ అంటే చాలామంది అన్ని భాషలకు సంబంధించిన నటులు కూడా ఉన్నారు. అక్షయ్ కుమార్ తర్వాత మోహన్ లాల్ ప్లస్ శరత్ కుమార్, తమిళ్, మలయాళం అండ్ మేబీ కన్నడ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ కూడా ఉండొచ్చు. తెలుగు యాస్టిస్ ప్రభాస్ కూడా తీసుకున్నారు. అంటే ఇదంతా కూడా పాన్ ఇండియా, అన్ని భాషల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి అన్ని లాంగ్వేజ్ వాళ్ళని. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దట్ అండి. అండ్ రెండోది కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నీ మోహన్ లాల్ గారిని తీసుకొస్తే ఎవరు ఎక్సైటెడ్, ఒక తెలుగు ఆడియన్స్గా ఎవరు ఆల్సో ఏ మోహన్ లాల్ గారు కూడా ఉన్నారంట. ఆ ఎక్సైట్మెంట్ అంత పెద్ద నటుడిని తీసుకొచ్చి నేను పెట్టిన దానికి ఆయనకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుందని నమ్మకంగా ఎవరికైనా. సో ఆ ఎక్సైట్మెంట్ బిల్డప్ చేయడం కోసమే ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకొచ్చాం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకు ఎక్కువ ఖర్చు అయిందా వీళ్ళందరినీ తీసుకురావడానికి? ఎందుకంటే రెమ్యునరేషన్స్ కానీ అవి కానీ, లేదా సినిమా మేకింగ్కి ఎక్కువ ఖర్చు? మేకింగ్కి ఎక్కువ ఖర్చు అయింది, మేకింగ్కి ఎక్కువ ఖర్చు అయింది, అక్కడే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఎంత 150 crores బడ్జెట్? బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్లోనే ఉంది కానీ బడ్జెట్ బాగానే పెరిగింది. ట్రిపుల్ ఫిగర్స్ అంటే మీరు అనుకున్నప్పుడు ఎప్పుడైతే 2023 ఆగస్ట్ కదా స్టార్ట్ చేసి? ఫిబ్రవరి స్టార్ట్ చేసాం. ఫిబ్రవరి. సో ఆ బడ్జెట్లోనే అయిందా పెరిగిందా? ఆ బడ్జెట్ కన్నా పెరిగింది, ఎందుకంటే యాక్టర్స్ కొంతమంది స్పాన్ పెరిగేసరికి పెరిగింది. ఓకే, ఒక 20% బడ్జెట్ ఎస్కలేట్ అయింది. ఓకే, ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఎట్లా అంటే దాన్ని న్యూజిలాండ్లో ఎట్లా ఐడెంటిఫై చేశారు? అంటే నేను చాలా ప్రదేశాలకు వెళ్ళానండి, చాలా దేశాలకు కూడా వెళ్ళాను నేను లొకేషన్స్ చూడడానికి. పెద్ద పెద్ద సినిమాలు షూట్ చేసిన, సిరీస్ షూట్ చేసిన ఊర్లకు కూడా వెళ్ళాను. నేను చూసిన అన్ని ఊరుల్లోకి, దేశాల్లోకి న్యూజిలాండ్ ఒకటి అసలు ఎక్స్ట్రాడినరీ లొకేషన్. అది ఈ కథ 2వ శతాబ్దంలో జరిగిందని నేను భావిస్తున్నాను. ఓకే, అది 2nd, 3rd centuryలో జరిగింది ఈ కథ. ఓకే, ఆ టైంలో భారతదేశం కూడా ఇలాగే ఉండుండేది, అద్భుతమైన వాటరు ఇదంతా. కానీ మనం ప్రకృతిని గౌరవించకుండా చెడగొట్టేసాం. మన నేలని చెడగొట్టేసాం, మన అడవుల్ని కొట్టేస్తున్నాం, మన ప్రకృతిని ప్రార్థిస్తాం, కానీ మనం జాగ్రత్తగా చూసుకోం, మనం డిస్ట్రాయ్ చేసాం, బాగా డిస్ట్రాయ్ చేస్తాం.
మనం వాటర్స్ని డిస్ట్రాయ్ చేసేసాం, మన పొల్యూట్ చేసేసాం, మన ఎయిర్ని, స్కైని డిస్ట్రాయ్ చేసేసాం. ప్రభాస్ క్యారెక్టర్ నిడివి ఎంతసేపు ఉండబోతుంది? ఎంతసేపు ఉండొచ్చు అనుకుంటున్నారు? 5 minutes, 10 minutes? మోర్ దెన్ దట్. మోర్ దెన్ దట్. ఓకే. మోర్ దెన్ దట్. సినిమా డ్యూరేషన్ దాదాపు ఇట్ విల్ బి 3 hours. 3 hours. ఓకే. బట్ 3 hours ఇప్పుడు జనం కట్టిపడేసేలా ఉంటుందా? 3 hours అంటే చాలా మంది 2.5 hours ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే సినిమాలో ఒకటి ఉందండి, మీరు కథగానే బాగా చెప్పారంటే 3 గంటలు కూడా అది పెద్ద కథ, పెద్ద లెంత్గా అనిపించదు. అదే మీరు సరిగా చెప్పకపోతే 2 గంటలు కూడా అది చాలా ఎక్కువ టైం లాగా ఉంటుంది, బోరింగ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మూవీ టు మూవీ. ఓకే. సో ఇప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయింది. అంతే కదా, 2003 కదా విష్ణు సినిమాతో. సో 22 సంవత్సరాలు దాదాపు 25 సినిమాలు చేశారు కదా. 25 దిస్ 21st ఫిల్మ్ అనుకుంటా. కన్నప్ప ఐ థింక్ 21 అనుకుంటా. సో చాలా ఫాస్ట్గా సినిమాలు చేశారు కంపేర్ టు అదర్ మీ జనరేషన్. ఐ థింక్ నా జనరేషన్ ఐఎమ్ ద స్లోయెస్ట్. నేనే స్లోయెస్ట్. 2003తో స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తారు. నేనే బాగా స్లో చేస్తాను. ప్రతి ఇయర్ ఏదో ఒక సినిమా ఉంటూ వచ్చింది. మధ్యలో యాక్చువల్గా 2 movies per year అనుకుంటూ వచ్చిన వాడిని మధ్యలో 1 movie per year అయింది. ఇప్పుడు 3 years ఇది ఒకటే అవుతుంది. ఇది లాస్ట్ ఇయరే వచ్చి ఉండాలి, బట్ విఎఫ్ఎక్స్ టూ బిగ్, టూ హ్యూజ్. సో ఇప్పుడు హౌ డిఫరెంట్ ఈ మూవీ కన్నప్ప మీరు ఇదివరకు చేసిన మూవీస్ కంటే? అది కూడా కమర్షియల్ సంబంధించో లేకపోతే ఏదన్నా, ఇదేమో మైథాలజీ అనుకోండి, ఇంకా లేకపోతే సమ్ ఇట్ ఈస్ అవర్ హిస్టరీ. ఈ సినిమా మన హిస్టరీ, మన చరిత్ర. కన్నప్ప అన్నతను మన చరిత్రలో ఒక చాలా పెద్ద వారియర్. అతను 63-64 నాయనార్లు ఉంటారు శివుడికి. వాళ్ళలో ఇతను ఒకడు. ఒక ఆటవికుడు, ఒక నాయనారుగా ఉండేది ఇతనే. ఈ మహాభక్తుడు శివుడికి నాయనార్లు అంటే. ఈ శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టింది కూడా ఇతనే, ఇంకెవరు పెట్టల. దాని మీద కూడా ఆయన శివుడు భక్తితో ఆయన శిష్యుడు కాబట్టి స్వీకరించాడు అని అంటారు. దట్స్ ఎ వెరీ బిగ్ లెసన్ అండి ఈ కథలో. కన్నప్ప కథలో ఒక చాలా పెద్ద ఒక లెసన్ ఉంది. ఏంటంటే సాంప్రదాయాలు కాదు, దేవుడికి పూజించాల్సిన విధాలు ఈ సాంప్రదాయంతో కాదు, ప్యూర్ హార్ట్తో నువ్వు దేవుడిని పూజించే చాలు, భక్తితో పూజిస్తే చాలు అన్న ఎగ్జాంపులే కన్నప్ప. సో పాన్ ఇండియా మూవీ అంటే ఇప్పుడు తెలుగు మూవీసే మోస్ట్లీ పాన్ ఇండియా మూవీస్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఈవెన్ హిందీ మూవీస్ కంటే కూడా. అండ్ సక్సెస్ రేట్ కూడా మనదే ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, తమిళ్ కానీ మలయాళం నుంచి వచ్చింది కానీ. ఎట్లా ప్రమోషన్స్ అవి ఎట్లా ప్లాన్ చేశారు? ప్రమోషన్స్ వి హైర్డ్ అ కపుల్ ఆఫ్ కంపెనీస్ అండి, దే ఆర్ ప్లానింగ్ ఇట్. వాళ్ళే ఏదో చేస్తున్నారు, హిందీలో ఎన్ని చేయాలి, అక్కడ మలయాళంలో వెళ్ళి మాట్లాడాలి, అది ఇదని వాళ్ళు చెప్తున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. మా ప్రధానంగా అంటే సినిమాకి సంబంధించి మా అధ్యక్షుడిగా మీరు బిల్డింగ్, ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉండాలి, ఇంకో 2-3 monthsలో దాని గురించి అనౌన్స్ చేస్తాం. ఓకే. అంటే మీ టెన్యూర్లో జరుగుద్దా? 100% జరుగుతుంది. ఓకే. అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ వాళ్ళు కానీ ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? బిల్డింగ్ కట్టేది నేనే మొత్తం కడుతున్నానండి, మొత్తం మీ సొంత మై ఓన్ మనీతో. మీరు మాట ఇచ్చాను, యాజ్ ప్రామిస్డ్. ఎస్, 100%. ఎక్కడ సార్ అంటే ఏరియా? అది ఇప్పుడు ఫిలిం నగర్లోనే ఉండొచ్చు. ఓకే. అదే ఎన్నుకున్నారు మా మెంబర్లందరూ, అందువల్లే డిలే అవుతుంది. సో ప్రామిస్ చేసిన విధంగా దాన్ని డెలివర్ చేయబోతున్నారు? గ్యారంటీ డెలివరీ చేస్తాను. ఓకే. తర్వాత అంటే ఈ ప్రధానంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో చర్చకు వచ్చే అంశం ఏంటంటే సినిమా టికెట్స్. కన్నప్ప సినిమాకి సంబంధించి టికెట్ ప్రైస్ హైక్ ఉంటుందా? నాకు తెలిసి డిస్ట్రిబ్యూటర్స్ డెసిషన్ తీసుకోవాలి అది. యాజ్ ఆఫ్ నౌ మేమైతే ప్రైస్ హైక్ ఉండదండి. ప్రైస్ హైక్ చేయాలనుకోవట్లేదు. అంటే మీ ఒపీనియన్ ఏంటిది ప్రైస్ హైక్ దాని మీద? రేంజ్ రోవర్ కార్ ఉంది, మారుతి కార్ ఉంది,
రేంజ్ రోవర్కి ఎందుకు అంత ప్రైస్ పెట్టారు, దాన్ని కూడా మారుతి కార్ ప్రైస్కి తీసుకురావాలనేది కరెక్టా? కాదు. సో లగ్జరీ కార్స్ ఒక 4-5 బ్రాండ్లు ఉంటాయి, అల్ట్రా లగ్జరీ కార్స్. మిగతా రేంజ్ కార్లు కూడా చాలా బ్రాండ్లు ఉన్నాయి. మీరు ఇఫ్ యూ కెన్ బై అ రేంజ్ రోవర్, బై ఇట్. నేను కూడబెట్టుకొని రేంజ్ రోవర్ కొంటాను, లేదా నేను ఒక 5 మారుతి కార్లు కొంటాను. ఇట్స్ యువర్ విష్, వాట్ యూ వాంట్ టు. అది కరెక్ట్ సార్. అంటే కార్ అన్నది అనే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ అన్ ఆప్షన్ టుడే భరత్ గారు. మీరు ఫస్ట్ 3 వీక్స్లోనే నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని మీరు అనిపిస్తే, ఇప్పుడు థియేటర్ రేటు ఫస్ట్ వీకే పెంచుతున్నారు, లేకపోతే సెకండ్ వీక్ దాకా కొంతమంది ఎక్స్టెండ్ చేస్తున్నారు. వాళ్ళనే ఆర్గ్యుమెంట్ ప్రొడ్యూసర్ ఏంటి, నేను ఇంత ఖర్చు పెట్టిన దేనికి ఒక విజువల్ గ్రాండియర్ మీకు చూపించడానికి, థియేటర్లో ఒక విజువల్ గ్రాండియర్ చూపించడానికి నేను దాన్ని అడుగుతున్నాను. నేనేదో 10 కోట్లలో సినిమా తీసి 12 కోట్లలో సినిమా తీసి నేను అడగట్లా, 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. సో మీకోసం ఇది చేశాను నేను. మీరు డబ్బు ఖర్చు పెడితే మేము ఇలాంటి సినిమాలు చేయడానికి ఇంకా ఉంటుంది అన్న ధైర్యంతో అడుగుతున్నారు. నేను చూడనే ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్ అని కొంతమంది అనొచ్చు. ఓకే, ఇన్ ఎగ్జాక్ట్లీ 8 వీక్స్ ఇట్స్ కమింగ్ ఆన్ టీవీలోకి వచ్చిన తర్వాత చూడండి, హ్యాపీగా కదా. బట్ ఇక్కడ మీరు ఒక కంపారిజన్ చేశారు, మారుతి కారు, రేంజ్ రోవర్ కారు. రేంజ్ రోవర్ కార్లో అడిషనల్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంఫర్ట్. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు బడ్జెట్ కూడా ఒకటి కోట్ చేశారు. బడ్జెట్లో ఈ పిక్చరైజేషన్ లేకపోతే విజువల్ బ్యూటీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్స్ ఎక్కువైపోతున్నాయి కదా. 1/3 ఆల్మోస్ట్ 50% దాకా కూడా హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్, అది దాన్ని చేసే బడ్జెట్ అంటే. లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ పుష్ప అండి. లెట్స్ టేక్ ద కేస్ ఆఫ్ పుష్ప. ఐ డోంట్ థింక్ 50% ఆఫ్ ద బడ్జెట్ హెస్ గాన్ టు ద రెమ్యునరేషన్స్. 1/3 అని బోలేదా? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు లెట్స్ సే ఒక ఎక్స్ హీరోని మీరు పెట్టుకున్నారు, ఈ హీరో కోసమే కదా జనాలు వచ్చేది. సో అతనికి పే చేసే దాంట్లో తప్పే ఉంది. మా అంకుల్ ఒక ఆయన అన్నాడు ఒక మాట, పే చేస్తే తప్పలేదు, కానీ ప్రేక్షకుల దగ్గర ఎక్కువ వసూలు చేయడం. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు ప్రేక్షకులు కూడా మీరు వచ్చేది దేనికి, ఈ హీరోని చూడడానికి. ఈ హీరోని చూడాలంటే ఓకే, ఈ సినిమా ఇంత పెద్ద ఖర్చు పెట్టారు, సరే ఇది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఇంత ఉంటుందో లేదో తెలియదు అతనిది, ఇంత కాస్ట్లీగా, సరే ఇది చేస్తున్నారు, చూడాలనుకుంటే చూడొచ్చు అనేది ఉంది. ఇట్స్ అ యింగ్ అండ్ యాంగ్, మంచి ఉంది చెడు ఉంది దాంట్లో. అలా అని చెప్పి జనాల దగ్గర మనం డబ్బులు ఊరికే గ్రీడీగా లాగేసుకోకూడదు, వాళ్ళ కంఫర్ట్ కూడా చూడాలి. సో ఎక్కడో దగ్గర వయా మీడియాగా దే విల్ బి ఎ కరెక్షన్ అండి. సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద ప్రైస్ హైక్, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఐ విల్ లైక్ టు సపోర్ట్ అ డీసెంట్ ప్రైస్ కరెక్షన్ సమ్వేర్. ఎక్కడో దగ్గర ఒక వయా మీడియాగా ఉండాలి. కానీ ఇప్పుడు ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక మూవీ బడ్జెట్ అని ఉంటుంది, వాళ్ళ నెలకు ఇంత మాత్రమే అఫోర్డ్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెలకు 2 నెలలకు ఇంత, 3 నెలలకు 6 నెలల సంవత్సరం. సో ఇప్పుడు ఒక సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టి టికెట్ పెట్టిన తర్వాత ఇంకో చిన్న సినిమాకు వెళ్ళలేరు. అదే డిసడ్వాంటేజ్. సో దట్ ఈస్ అదే యింగ్ అండ్ యాంగ్ అని చెప్పి, రైట్ అండ్ రాంగ్. దాంట్లో జరిగే ఫ్లిప్ సైడ్ రాంగ్ ఇదే. అది చిన్న సినిమాలు దెబ్బలు తింటాయి. చిన్న సినిమాలు దెబ్బలు తింటారు కదా అల్టిమేట్ గా వాటికి. దేర్ హ్యాస్ టు బి ఎ కరెక్షన్ సమ్వేర్ అండి. దేర్ విల్ బి ఎ కరెక్షన్. దే విల్ ఫైండ్ ఎ కరెక్షన్ సమ్వేర్. See, in the entire world, Indian tickets are the lowest. బట్ ఒక టికెట్ ఒక్కటే కాదు కదా, మళ్ళీ పాప్కార్న్ అది వెళ్తే అది సపరేట్. అది ఏ ఊర్లో అయినా కూడా అదే, ఏ ఊర్లో అయినా ఎక్కువ ఉంటారు. అంటే మల్టీప్లెక్స్ లో 450 రూపాయలు 500 రూపాయలు పాప్కార్న్ రేట్ ఉంది, టికెట్ రేట్ కంటే డబుల్. అది మరి పోనీ టికెట్ సంబంధించి రేట్ కూడా అది మూవీ యూనిట్ కూడా రావట్లేదు కదా. అది గోయింగ్ టు ఇది కదా. 200 రూపీస్ 250 టికెట్ ఉంటే పాప్కార్న్ కు 450 వసూలు చేస్తున్నారు హైదరాబాద్. అది దారుణం. 450 ఫర్ పాప్కార్న్ అంటే అది క్రిమినల్. అది స్నానం చేస్తానో ఏంటో. ఐ డోంట్ నేమ్ ఎనీ పీవీఆర్ అనో లేకపోతే ఏషియన్ అనో నేను చెప్పట్లేదు. ఆ ప్రైసెస్ మాత్రం ఇట్స్ క్రిమినల్. అది నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు ఇదన్నా మూవీ యూనిట్ కు రెమ్యునరేషన్, సరే ఇంతమంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు అన్నా వాళ్ళకి వెళ్తుందన్నా పర్లేదు, కానీ హూ ఈస్ గెటింగ్ ఇట్? అది తప్పు. అది బయట 10-15 రూపాయలకు 20 రూపాయలు మాక్సిమం. గవర్నమెంట్ వాళ్ళ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఎంఆర్పీలని అదేని ఇవని. లేదు, దానికి పాప్కార్న్ కి ఎంఆర్పీ లేదు, అదే కదా అడ్వాంటేజ్. దట్స్ క్రిమినల్ వే. అది క్రిమినల్ అండి. అది మధ్యలో అంటే ఇటు సినిమా ఇండస్ట్రీ లాభం పడట్లేదు. అది కొన్ని మల్టీప్లెక్సెస్ ఉంటాయి, ఆ మల్టీప్లెక్సెస్ మరి ఆ ప్రైజెస్ తో మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఐఎమ్ సేయింగ్ మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ వస్తుంది. జనాలందరూ దిట్టంగా ఒక రెండోది కూడా ఉంది, కొంటున్నారు కాబట్టి అలౌ చేస్తున్నారు.
నేను కొనను గెట్ లాస్ట్ అన్నారు అనుకోండి, ఇంక చచ్చినట్టు వాడు రేట్లు తగ్గించుకోవాల్సిందే ఎవడైనా సరే. అంటే అది జనాల చేతుల్లో 10 మంది కొనేది ఒక్కళ్ళు కొన్నా సరిపోద్ది ఆ రేట్తో కదా. అది క్రిమినల్ వేస్టేజ్. అది సో అట్లా పాప్కార్న్ ఒక industry 450 పెద్దగా మీరున్న సార్ చెప్పండి. దట్స్ డేంజరస్. అది దట్ ఈస్ లైక్ కిలింగ్ ద ఆడియన్స్. ఇండస్ట్రీ పెద్దగా, ఎందుకంటే మీరు ఒక కీలక బాడీకి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ cannot get involved in that. లక్కీగా దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ బై దిల్ రాజు గారు, ఎందుకంటే ఆయన ఎఫ్టీసీ చైర్మన్గా తెలంగాణకు ఉన్నారు. హీ వుడ్ బి ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అండ్ హీఈస్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ ఆల్సో. హీ షుడ్ అడ్రస్ ఇట్. హీల్ అడ్రస్ ఇట్ ఆల్సో. సో హీల్ బి ది రైట్ పర్సన్. సో మీరైతే ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు. బికాజ్ చిన్న హీరోలు అందరూ ఎవ్రీబడి హ్యాస్ టు సర్వైవ్ కదండి, లేకపోతే ఇండస్ట్రీ ఒక 4-5 హీరోల పైన ఆధారపడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎంటైర్ ఈకో సిస్టమ్. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది పుష్ప సంబంధించి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, సో అది ఎట్లా మీరు ఆ తర్వాత అల్లు అర్జున్తో మాట్లాడారా? మాట్లాడడం పాపం అతను తప్పు ఏమీ లేదండి దీంట్లో. ఇది ఎవరు తప్పు కాదు, ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. ఒకరిది తప్పు అని చెప్పడానికి లేదు. అది బన్నీ ఒక్కడనే షేక్ చేయలేదు, అందరినీ ఒక సెకండ్ ఇండస్ట్రీలో అందరూ భయపడిపోయారు. అయ్యో ఇలా జరిగిందేంటి, ఇలా జరిగిందేంటి, ఇలా జరిగిందేంటి. ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయలే, కానీ ఒక ప్రాణం పోయేసరికి అందరం బాధపడాం. అది కాదు కదా మా గోల్. ఇట్స్ అన్ఫార్చునేట్, వెరీ వెరీ అన్ఫార్చునేట్. అల్లు అర్జున్ తప్పు లేదంటారు, కానీ అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అక్కడ దాకా జైలు దాకా వెళ్ళి రావాల్సి వచ్చింది. సి law is he was accused number 11, if I'm not wrong, 11 or 12. It's unfortunate. It was an unfortunate incident which came out to this level. But పోలీసులకి అరెస్ట్ చేయాలంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. లా హ్యాస్ ఇట్స్ ఓన్. మనం అందరం రాజ్యాంగం నమ్ముతాం కదా, కాన్స్టిట్యూషన్ రైట్స్ అండ్ ద లాయర్స్ దే నో బెటర్. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ వాజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే అక్కడ గవర్నమెంట్ది పోలీసులు తప్ప అరెస్ట్ చేయడం, లేకపోతే ఇక్కడ తప్పు ఎవరిది కాదని, తప్పు ఒకరిదని నేను చెప్పట్లేదండి. దే మస్ట్ హ్యావ్ ద రీజన్స్. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండాలి. లా సమ్వేర్ వుడ్ హ్యావ్ బీన్ బ్రోకెన్. దానివల్ల ఇది ఇప్పుడు థియేటర్కి వెళ్ళకూడదు అనేది ఇప్పుడు మేమందరం నేర్చుకున్నాం. ఇప్పుడు వెళ్ళకూడదు, జనాలకి ఇబ్బంది అవుద్ది. మేము 10 సంవత్సరాల ముందు రోజులు వేరే, ఈ రోజులు వేరే. సో వీ కెనాట్ గో ఎనీమోర్ అన్న దాంతో నేర్చుకున్నాం. మీరైతే ఇంకా వెళ్ళరా థియేటర్కి? ఇంతకుముందు వెళ్ళారా? ఇప్పుడు 20 సినిమాలు ఫస్ట్ డే ప్రీమియర్ షోస్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, బెనిఫిట్ షోట్లకి వెళ్ళాం. సో ఆల్ దట్ వీ వెంట్. ఓకే, సో ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా అయింది? అంటే అందరు భయపడే సిచ్యువేషన్. అంతే కదండి. వీ డోంట్ వాంట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ టు హ్యాపెన్. ఎంజాయ్ చేయాలి కానీ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేయాలి కానీ ఇలాంటి దీంతో కాదు కదా. అంటే కొంతమంది అన్నారు అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి పర్సనల్గా దీని విషయంలో తీసుకున్నారు. ఆ తర్వాత చర్చలు కూడా జరిగాయి నెక్స్ట్ డే. నథింగ్ ఆఫ్ నేను రేవంత్ రెడ్డి గారిని నేను కూడా కలిశాను. హీఈస్ ఓన్లీ ప్రో ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ ప్రో ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన ఎందుకు బన్నీ పైన కక్ష కట్టేది? ఆల్ దట్. ఇప్పుడు మిగతా వాళ్ళు రాజకీయం కోసం ఏదో ఒకటి అరుస్తూ ఉంటారు, కానీ మమ్మల్ని వాడుకోకండి ఒక రీజన్. మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్నట్టు అయిపోయింది. బన్నీని అనవసరంగా ఇన్వాల్వ్ చేశారు, కానీ ఆయనకి ఏముంటుంది? చీఫ్ మినిస్టర్కి ఉన్న 1,00,000 ఇష్యూస్లో యూ థింక్ దే విల్ ఫోకస్ ఆన్ వన్ యాక్టర్. నో. An actor who's not even political. పేరు మర్చిపోయారు, సీఎం పేరు మర్చిపోయారు, అందుకని దట్ ఈస్ రాంగ్. అది తప్పది. అలాగనే ఇంకా రేవంత్ రెడ్డి బాగా రిసీవ్ చేసుకున్నట్టున్నారు మిమ్మల్ని. నిన్న అంటే విజువల్ అది చూస్తే మోహన్ బాబు గారిని చాలా. రేవంత్ రెడ్డి గారు నాకు చీఫ్ మినిస్టర్ కాకముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలిసాను ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు రిలేషన్షిప్ కాదు, దాదాపు నాకు ఒక 15 years రిలేషన్షిప్ అయింది నాది. సో ఆయన తెలుసు. అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ యునో ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ ఆయన చీఫ్ మినిస్టర్గా ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది. ఇట్స్ ఆల్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. వాళ్ళకి నా హీరో సినిమా ఎదిరా, నేను అభిమానించే సినిమా ఎదిరా, నా హీరో సినిమా ఎదిరా అని వాళ్ళు కాలర్ ఎగరేసుకునే పొజిషన్ నేను ఇంకా వాళ్ళకి లాస్ట్ 3-4 yearsగా నేను తీసుకురాను. కన్నప్ప విల్ బీ ద ఆన్సర్. అన్నిటికన్నా ముందు మా నాన్నగారు అభిమానులకి ఇది ఫస్ట్. ఇట్ విల్ బీ అ గ్రేట్ ప్రైడ్ ఫర్ దెమ్, కన్నప్ప. ఓకే, సో అంటే మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ బి బిగ్, బి ఫెరోషియస్. ఓకే, ఆయనది 10-15 minutes ఉంటుంది, బట్ ఇట్ విల్ బి ఫెనామినల్. మళ్ళీ పెద్దరాయుడు లాగా
ఆ విధంగా ఎక్స్పెక్ట్ ఆ క్యారెక్టర్ టోటల్ పెదనాయుడు రజనీకాంత్ లాగా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దట్ ఈస్ అ క్యారెక్టర్ ఆర్క్. ఎస్, పెదనాయుడు రజనీకాంత్ లాగా మొత్తం మూవీని షేక్ చేసే విధంగా అలాగా ఆయనకి, ప్రభాస్కి, మోహన్ లాల్ గారికి, శరత్ కుమార్ గారు వీళ్ళందరికీ ఉంది ఆ క్యారెక్టర్స్. అక్షయ్ కుమార్ గారికి ఏదో వాళ్ళను మీరు చూపించేందుకోసం అని పెట్టలేదు. ప్రతి వాళ్ళ ఖచ్చితంగా క్యారెక్టర్ కి అక్కడ వాళ్ళ అవకాశం ఉంది వాళ్ళు నటించడానికి. అక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వాళ్ళు ఉన్నారు. ఎవ్రీబడి, అక్షయ్ కుమార్, ప్రభాస్. ఇట్ బి అన్ ఫెనామినల్ క్యారెక్టర్ అయింది. మీరు అడగగానే ఒప్పుకున్నారా? అడగొచ్చలేదు, డైరెక్ట్ అడుగుతున్నా. ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? పైసా తీసుకోలేదు, ఫ్రీగా. పైసా. అది కేవలం మా నాన్నగారు పైన ఉన్న గౌరవం, మర్యాదతో. మీరు ఆఫర్ చేసినా తీసుకోలేదు. నన్ను చంపేస్తాను అన్నాడు. సో చాలా తక్కువ మంది ఉంటారు కదా అట్లా. మీరు అన్నట్టు ఏదో 1-2 minutes క్యారెక్టర్ కూడా కాదు. నాకు చెప్పిన ప్రకారం అయితే 10-15 నిమిషాల కంటే ఎక్కువనే ఉంటారు. ఇంకా ఎక్కువ. బట్ దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అలాంటి వాళ్ళ వల్లే ఇంకా మానవత్వం పైన నమ్మకం ఉంది నాకు, హ్యుమానిటీ పైన. ఎస్, చూసి నేర్చుకోవాలి. ఆయన అభిమానులు కానీ మిగతా వాళ్ళు కూడా ఆ మంచితనం చూసి నేర్చుకోవాలి. మా వాడు మంచోడయ్యాను కాలర్ ఎగరేసుకునేది కాదు, అది ఫాలో అవ్వాలి. మిగతా వాళ్ళు ఫాలో కావాలి. మిగతా హీరోస్ కూడా మంచి వాళ్ళండి, నేను కాదని చెప్పట్లా. ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళు. వాళ్ళు ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళ కష్టానికి ఫలితం అది. ఓకే, నేను ఏకంగా ప్రభాస్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆ గుణం గురించి మాట్లాడుతున్నాను. ప్రభాస్ గుణం గురించి అది అందరూ నేను నేర్చుకున్నా. దర్స్ నో షేమ్ ఇన్ దట్. నేను నేర్చుకున్నా. అదర్స్ ఆయన అభిమానులు నేర్చుకోవాలి దాని గురించి. అంతేగాని అతనికి జీరో నెగిటివిటీ. పారితోషికం ఇస్తా అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ కోసం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానంతోనే చేశాడు ఆయన. అంతే. సేమ్ అక్షయ్ కుమార్కి డబ్బులు ఇచ్చాను నేను. ఆయనతో నాకు అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదు. కానీ ఆయన కూడా ఈ 6-7 రోజులు వచ్చి ఆయన చేసింది ఓన్లీ బికాస్ ఆయన ఓకే క్యారెక్టర్ బాగుంది, మోహన్ బాబు గారు ఈ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి ఆయన మోహన్ లాల్ గారు పైసా తీసుకోలే. సేమ్ ఏమ్రా నువ్వు నాకు ఫార్మాలిటీస్ నాతో నువ్వు పెద్దోడు అయిపోయావా? లేదండి, చిన్నప్పుడు చూసారు. ఓకే, సో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కన్నప్ప సినిమాకి సంబంధించి. సో మీకు మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావాలి, ప్లస్ పాన్ ఇండియా సినిమాలో మరొక్కసారి తెలుగు సినిమా సత్తా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను విశ్వ గారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఫర్ జీ తెలుగు న్యూస్. సో ఇది మంచు విష్ణుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.